సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ పనులు త్వరలోనే పూర్తి చేస్తామన్నారు మంత్రి తుమ్మల. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గుండుగులపల్లిలోని సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ హౌస్ పనులను ఆయన పరిశీలించారు. నత్తనడకన ఉన్న ఇరిగేషన్ పనులపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు కనీసం 7 ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేదన్నారు. ముందుగా బేతుపల్లి, వైరా ప్రాంతాలకు నీరు అందించేందుకు పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే ఇంకేదన్నా స్పీడ్గా చేసే టెక్నాలజీ ఉంటే దాన్ని కూడా అడాప్ట్ చేసుకొని ముందు యాతాలకుంట టన్నెల్ పూర్తి చేస్తే సొత్తుపల్లి ట్రంక్కి నీళ్ళు వస్తాయి. దాని తర్వాత డైవర్షన్ తోటి ఈ టన్నెల్ తోటి పని లేకుండానే వైరా రిజర్వాయర్కి తీసుకెళ్లే అవకాశం ఉంది. అందుకని వైరా రిజర్వాయర్కి లింక్ కూడా ఒకటి పూర్తి చేయమని చెప్పాము. ఆ లింక్ పూర్తి చేస్తే ఈ సంవత్సరంలోనే వైరా రిజర్వాయర్కి గోదావరి నీళ్లు పంపించే అవకాశం ఉంది. దాని తర్వాత ఇంకొక టన్నెల్ ఉంది, అది ఇంకా ప్రభుత్వం నిర్ణయం చేయలేదు. రేపు మంత్రి గారితో ఉన్నతాధికారులతో కూర్చొని ఆ టన్నెల్ కూడా పూర్తి అయితేనే పాలేరు రిజర్వాయర్కి నీళ్ళు వెళ్తాయి. ఈ లోపుగా ఒక పక్క సీతమ్మ సాగరం, దాని యొక్క పవర్ హౌస్, దాని స్టేజీ, దానికి కావాల్సిన పర్మిషన్లు, అదేవిధంగా 3వ టన్నెల్కి సంబంధించినటువంటి పర్మిషను శాంక్షన్స్తో పాటు అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా ప్రపోజల్ పంపించమని చెప్పాం సిఈ గారిని. వెంటనే ఆ టన్నెల్ దగ్గర నుంచి పాలేరు లింక్కి ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా తీసుకోవాల్సి ఉంది. అందుకని ప్రధానమైనటువంటి కార్యక్రమం ఏంటంటే ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాం కాబట్టి అతి కొద్ది ఖర్చుతోటి మన వైరా రిజర్వాయర్కి ఈ సంవత్సరం నీళ్లు తీసుకెళ్లే అవకాశం ఉంది. యాతాలకుంట టన్నెల్ పూర్తి చేస్తే సత్తుపల్లి ట్రంక్కి లంకాసాగర్ ప్రాజెక్టుకి నీళ్లు తెలిసే అవకాశం ఉంది. ఈ రెండింటినీ హైయెస్ట్ ప్రయారిటీలో పెట్టుకొని పూర్తి చేయమని చెప్పాం. ఎక్కడైనా రోడ్డు బ్రిడ్జిలు కానీ ఇంకేమైనా ఉంటే ఈ సీజన్లోనే పూర్తి చేసుకోమని చెప్పాం. కాబట్టి ఏదైనా ల్యాండ్ ఎక్విజిషన్కి కొంత అమౌంట్ కావాలి, అది ఇరిగేషన్ మినిస్టర్ గారితో, ఫైనాన్స్ మినిస్టర్ గారితో చెప్పడం జరిగింది.